వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నిన్న టీఎస్టెట్ 2024 రిజల్ట్స్ అయితే రిలీజ్ చేశారు. ఈ రిజల్ట్స్ వచ్చేసి నార్మలైజేషన్ చేయకుండా డైరెక్ట్ రిజల్ట్స్ అనేది రిలీజ్ చేశారు. ఈ నార్మలైజేషన్ ఎందుకు చేయలేదు, గవర్నమెంట్ ఏమని చెప్పింది, పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు ఇక్కడ హెడ్డింగ్తో ఇచ్చారు కదా, నార్మలైజేషన్ చెయ్యలే, తొలిసారిగా ఆన్లైన్లో టెట్ నిర్వహించారు. దీంతో పేపర్ 1 పేపర్ 2ను 20 సెషన్లో కండక్ట్ చేశారు. దీంతో కొన్ని షిఫ్ట్ల వారికి క్వశ్చన్ పేపర్ ఈజీగా, మరికొన్ని షిఫ్ట్ల వారికి కఠినంగా వచ్చిందని అభ్యర్థులు చెప్తున్నారు. దీంతో నార్మలైజేషన్ ద్వారా మార్కులు ప్రకటిస్తారని అంతా అనుకున్నారు, కానీ అధికారులు అలా చేయలేదు. డిఎస్సి గురుకుల పోస్టుల ఎంపికలో టెట్ మార్కులకు 20% వెయిటేజ్ ఉంది. దీంతో అభ్యర్థులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. అయితే గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, టీచర్ పోస్టులు అనేవి ఏ జిల్లాకి ఆ జిల్లాకి మాత్రమే కాంపిటీషన్ ఉంటుంది. ఒక జిల్లాలో మొత్తము క్వశ్చన్ పేపర్ సేమే ఇచ్చిండ్రు కనుక వేరే జిల్లా వారితో కంపారిజన్ అవసరం లేదు, ఇదే చెప్పారు. ఒక జిల్లాకు ఒకే రోజు పరీక్ష నిర్వహించినట్టు అధికారులు చెప్తున్నారు. దీంతో నార్మలైజేషన్ అవసరం లేదని వారు అంటున్నారు. కానీ ఇతర జిల్లాల్లో ఉండి రాసిన వారి పరిస్థితిపై క్లారిటీ లేదు. మరోవైపు గురుకుల పోస్టులని జోన్, మల్టీ జోన్లో ఉంటాయి, వాళ్లకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అభ్యర్థులు చెప్తున్నారు. సో నార్మలైజేషన్ ఎందుకు చేయలేదు అంటే, ఒక జిల్లాకి మొత్తం క్వశ్చన్ పేపర్ సేమ్, వేరే జిల్లాకి క్వశ్చన్ పేపర్ మొత్తం సేమ్ అనమాట. సో మీ జిల్లాల మధ్య కాంపిటీషన్ లేదు, ఏ జిల్లాలో ఉన్న డిఎస్సి పోస్టులు ఆ జిల్లాలకే ఉంటాయి కనుక నార్మలైజేషన్ అవసరం లేదని గవర్నమెంట్ చెప్తుంది. బట్ ఈ గురుకుల పోస్టులు చూసినప్పుడు జోన్, మల్టీ జోన్లో ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పడం జరుగుతుంది. సో మరి గురుకుల పోస్టింగ్ ఎలా కంప్లీట్ చేస్తారు అనేది నెక్స్ట్ డిఎస్సిలో మరి చెప్పే అవకాశం ఉంటుంది. ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నార్మలైజేషన్ అయితే చేయలేదు. మరి ఏమైనా అధికారులు చర్చించి మళ్ళీ నార్మలైజేషన్ చేసే అవకాశాలు ఉన్నాయి. దిస్ ఈజ్ ద అప్డేట్ టు ద టీఎస్ టెట్ స్టూడెంట్స్. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్.